ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజునే వారికి బెనిఫిట్స్ అని చెల్లించాలని ఏపీజేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్కి చెల్లించాల్సిన డిఏ, పీఆర్సీ బకాయిలు, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులకు సంబంధించిన బకాయిలు తక్షణమే మొదటి ప్రాధాన్యంగా చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్స్లను ఆదుకోవాలని జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు గారు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వాన్ని కోరారు. పెన్షన్ గన్నవరం, విజయవాడలో 75-80 సంవత్సరాలు పైబడిన సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులకు బొప్పరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ, అనేక మంది సీనియర్ పెన్షనర్లు కనీసం వారికి రావాల్సిన లక్షలాది రూపాయలు బకాయిలు తీసుకోకుండానే చనిపోతున్నారని, ఇది చాలా బాధాకరమని, రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షల మంది పెన్షనర్లు హక్కులు, డిమాండ్ల సాధన కోసం నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీతో పాటు జేఏసీకి అనుబంధంగా ఉన్న ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన పెన్షనర్లకు రావాల్సిన బకాయిల చెల్లింపులు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో పాత స్లాబ్స్ తిరిగి పునరుద్ధరించడం, వితంతువులకు, విడాకులు పొందిన కుమార్తెలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం తదితర రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని, ఈ హెల్త్ స్కీమ్ ద్వారా మెరుగైన పద్ధతులు వస్తే అధిక శాతం రిటైర్ అయిన వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటుందని బొప్పరాజు గారు తెలిపారు. సమావేశంలో అధిక సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఏపీ ఎన్జీఓ నేతలు ఆర్థిక మంత్రిని కలవడం జరిగింది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించిన ఏపీ ఎన్జీఓ నాయకులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలవడం జరిగింది. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ సెలవుల బకాయిలు, పీఆర్సీ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. 2024 సంవత్సరం ఒక ముగింపుకు వచ్చింది. ఐఆర్పై ఎటువంటి ప్రకటనలు చేయలేదు. కనీసం 2025లో అయినా ప్రభుత్వ ఉద్యోగులకి మంచి ఐఆర్ ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.